హే గైస్, వెల్కమ్ టు టుడే ఇండియా తెలుగు ఛానల్. నేను మీ నరేంద్ర. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో మీ ముందుకు రావడం జరిగింది. సో టాపిక్ ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు ఫోక్స్ వ్యాగన్ బ్రాండ్లో మనకి టీరాక్ వెహికల్ ఈ ఇయర్ 2020లో లాంచ్ అయిందండి. సో ఈరోజు ఆ వెహికల్ గురించి డీటెయిల్డ్ వాక్ అరౌండ్ చేద్దాము. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. హలో ఫ్రెండ్స్, నేను మీ శివప్రసాద్. ఈరోజు మన ఫోక్స్ వ్యాగన్ టీరాక్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఈరోజు. ప్లస్ లేటెస్ట్ వర్షన్ ఈ ఇయర్లో లాంచ్ చేసాం ఇది. సో 3 months బ్యాకే దీన్ని లాంచ్ చేసాం. ప్రజెంట్ ఇది CBO ప్రోడక్ట్. అండ్ దీంట్లో మీకు ఏంటంటే స్పెషల్ ఫీచర్స్ అండ్ కంఫర్ట్స్ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈరోజు డిజైన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది డిజైన్ కూడా చూడండి, ఇది మీకు క్యారెక్టర్ లైట్స్ ఉంటుంది. ప్లస్ ఇది టోటల్లీ మీకు షోల్డర్ లైన్స్ కూడా చూడండి. అండ్ మీకు కూపే డిజైన్ టైప్ ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ అంటే మీరు హైయర్ స్పీడ్ అయినా కూడా ఎయిర్ కట్ ఆఫ్ కూడా ఈజీగా ఉంటుంది మీకు. సో దీనివల్ల ఏంటంటే మీకు వైబ్రేషన్స్ అండ్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఎక్కువ ఉంటుంది దీంట్లో. అండ్ నెక్స్ట్ కూడా మీకు షేప్ ఆఫ్ డిజైన్ లైట్స్ కూడా చూడండి. ఇస్ లైట్స్ కూడా అడాప్టబుల్ లైట్ ఉంటుంది. అడాప్టబుల్ ఫ్రంట్ లైట్ సిస్టమ్ ఇది. డిపెండ్ స్టీరింగ్ బట్టి కూడా లైట్ అడ్జస్టబుల్ అవుతుంది. వెదర్ కండిషన్ ఫాస్ట్కి వెళ్తే బ్రైట్నెస్ ఎక్కువ వస్తుంది. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ కూడా ఇంకోటి ఉందంటే మీకు ఇండికేటర్స్ కూడా ఇక్కడే ఉంటుంది ఫస్ట్ సెగ్మెంట్. అండ్ మీకు డిఆర్ఎల్ లైట్ కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ సెన్సర్స్ ఉంటుంది. అండ్ ఫాగ్ లైట్ కూడా మీకు బిగ్గర్ ఉంటుంది. అండ్ లైట్లో ఇంకో స్పెషల్ కూడా ఏంటంటే మన లైట్స్ కూడా వైట్ వ్యూ ఎక్కువ ఉంటుంది. ఇది వీ షేప్లో వస్తుంది లైట్స్. అండ్ ఫాగ్ లైట్ కూడా వైట్ వ్యూ ఉంటుంది. అండ్ మీ కమింగ్ టు పాయింట్ కూడా లోగో చూడండి. అండ్ క్రోమ్ డిజైన్ కూడా చూడండి, స్టైలిష్ క్రోమ్ డిజైన్ ఉంటుంది దీంట్లో. అండ్ కమింగ్ టు పాయింట్ మీకు ఇంజన్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని ఇంజన్ కూడా 1.5 TSI ఉంటుంది. ఇది TSI ఇంజన్ మనం అన్ని బ్రాండ్స్లో మనం యూజ్ చేస్తాం. ఏంటంటే ఫోక్స్ మీకు సప్లై ఉంటుంది దాంట్లో. మీకు ఏదైనా ల్యాంబోర్గిని, బుగాటిలో ఉంటుంది. ఇది పర్ఫార్మెన్స్ ఇంజన్ కార్ ఇది. అండ్ దీంట్లో మీకు BHP కూడా 150 BHP ఉంటుంది, 250 టార్క్ ఉంటుంది. సో మీకు ఇంకోటి దీంట్లో స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. దీంట్లో 4 cylinder ఇంజన్ ఇది. మీరు సపోజ్ సిటీ డ్రైవ్లో డ్రైవ్ చేస్తున్నట్టయితే మీకు 2 cylinders ఫ్యూయల్ వెళ్తుంది. రెస్ట్ దాంట్లో ఫ్యూయల్ వెళ్ళదు మీకు. మీరు రెస్ట్ 2 దాంట్లో ఎప్పుడు వెళ్తుంది అంటే మీరు 4000, 5000 RPM క్రాస్ చేసినప్పుడు 4 cylinders ఫ్యూయల్ వెళ్తుంది. దీనివల్ల ఫ్యూయల్ వేస్టేజ్ కాదు, ఎకనామీ అనేది మీకు పెరుగుతుంది అన్నమాట. సో దిస్ ఆర్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఇది. అండ్ మీకు వారంటీ పార్ట్ కూడా 4 years ఇంజన్ వారంటీ అప్ టు 1 lakh kilometer. మన ఇంటీరియర్ పార్ట్లో డిస్కస్ చేస్తే మాత్రం ఇది మన ఫోక్స్ వ్యాగన్లో మీకు ఫ్లాట్ బటన్ స్పోర్టీ స్టీరింగ్ ఉంటుంది. అండ్ డిజైన్ కూడా చూడండి, మీకు సింగిల్ కంఫర్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సింగిల్ హ్యాండ్తో మీరు డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కూడా ఇక్కడ ఏంటంటే మీకు డ్రైవ్లో స్టీరింగ్లో కంట్రోల్స్ కూడా ఎక్కువ ఉంటుంది దీంట్లో. లైక్ మీకు చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను డ్రైవింగ్ డేటా క్లిక్ చేస్తాను దీంట్లో ఓవర్ వ్యూ, కన్సెప్షన్, ట్రిప్, రేంజ్, స్పీడ్, వార్నింగ్ ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు దీంట్లో. సో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ పార్ట్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే డ్రైవింగ్స్ ఇక్కడ మోడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. లైక్ అసిస్టెన్స్ ఆఫ్ సిస్టమ్, ఆడియో, టెలిఫోనిక్, అండ్ వెహికల్ స్టేటస్, డ్రైవింగ్ డేటా ఇవి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వ్యూ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం కంప్లీట్గా. మీకు ఇక్కడ ఏంటంటే పార్కింగ్ అండ్ km/h మీకు డ్రైవ్ మోడ్లో వెళ్తున్నప్పుడు డ్రైవ్ మోడ్ అని చూపిస్తుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ అండ్ మీకు లాంగ్ టర్న్ ఇలా మోడ్స్ కూడా మీకు ఇలా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. km/l రేంజ్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో స్టీరింగ్లో మీకు పెడల్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి, ప్లస్ అండ్ మైనస్.
మీకు డ్రైవ్ కూడా చాలా స్పోర్టీ ఫీల్ ఎక్కువ ఉంటుంది డ్రైవ్ చేసేటప్పుడు, మీకు ఒక ఫీల్ కూడా ఉంటుంది. అండ్ ఆర్పిఎం కూడా మీకు హై తీసుకుంటుంది. మన దాంట్లో ఏంటంటే తక్కువ ఆర్పిఎంలో హైయర్ గేజ్ ఎంగేజ్ చేసుకోవచ్చు, ఈజీ టు డ్రైవ్ ఉంటుంది కార్. అండ్ ఇక్కడ వాల్యూమ్ అండ్ డిగ్రీస్, స్టేజ్ చేంజింగ్, మ్యూట్ ఆప్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మన దాంట్లో లెఫ్ట్ సైడ్ మన ఇండికేటర్స్ ఉంటుంది, రైట్ సైడ్లో వైపర్స్ ఉంటుంది. అండ్ ఇఫ్ ఇండికేటర్స్లో మీకు ఇంకో లేన్ అసిస్టెన్స్ కూడా యాక్టివేట్ సిస్టమ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు దీన్ని కూడా. సో లేన్ అసిస్టెన్స్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు లైన్లో హైవేస్లో వెళ్తున్నప్పుడు మీరు ఆటోమేటిక్గా ఇక్కడ ఆరెంజ్ చూపిస్తుంది, మీకు ఏంటంటే ఎల్లో చూపిస్తుంది, ఆ టైంలో యాక్టివేట్ కాగానే గ్రీన్ చూపిస్తుంది. ఈవెన్ మీ స్టీరింగ్ రిలీజ్ చేస్తా కూడా అదే స్ట్రైట్లో లేన్ ఫాలో అవుతుంది అన్నమాట. సో ఆ ఫీచర్ కూడా దీంట్లో బెనిఫిట్ ఉంది, హైవేస్లో ఈజీ టు డ్రైవ్ ఉంటుంది మీకు. నెక్స్ట్ మన ఏసీ గురించి మనం మాట్లాడుతున్నాం. దీంట్లో 2 zone ఏసీ ఉంటుంది. ఈవెన్ మన డిస్ప్లే కూడా మెన్షన్ అవుతుంది, ఇండివిజువల్గా డ్రైవింగ్ అండ్ ప్రో డ్రైవింగ్ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దీంట్లో. సో నెక్స్ట్ దీంట్లో కూడా మీకు ఏంటంటే స్టార్ట్ అండ్ స్టాప్ ఆప్షన్ కూడా ఉంది దీంట్లో. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ట్రాఫిక్ లాగాం ఆటోమేటిక్గా ఇంజిన్ షట్ డౌన్ అవుతుంది అన్నమాట. దీంట్లో ఏంటంటే బ్యాటరీకి అండ్ బ్రేక్కి మీకు పవర్ సప్లై ఉంటుంది. మీరు ఎన్నిసార్లు బ్రేక్ కొడితే అన్నిసార్లు మీకు పవర్ తీసుకొని సేవ్ చేసుకుంటుంది అన్నమాట. సో మళ్ళీ మీరు ఆన్ చేయాలంటే స్టీరింగ్ టర్న్ చేస్తే చాలు, లేదా ఎక్సలరేటర్ ఇచ్చినా చాలు, బ్రేక్ ఇచ్చినా చాలు, ఆటోమేటిక్గా ఇంజిన్ ఆన్ అవుతుంది మీకు. సో దీనివల్ల ఫ్యూయల్ వేస్టేజ్ కాదు మీకు. సో ఇది ఈజ్ అ టెక్నాలజీ మీకు ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఇది. అండ్ నెక్స్ట్ కూడా మీకు ఏంటంటే పార్కింగ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఈవెన్ ఫ్రంట్లో మీకు నియర్లో వచ్చినా, బ్యాక్లో కూడా నియర్లో వచ్చినా కూడా ఆటోమేటిక్గా ఇది బ్లింక్ చేస్తుంది అన్నమాట, సౌండ్ కూడా వస్తుంది. అండ్ ఇన్ఫర్టైన్మెంట్లోకి వచ్చేస్తే మీకు కంప్లీట్గా దీంట్లో మీకు టైర్ ప్రెజర్ మానిటరింగ్ ఉంటుంది, 4 టైర్స్. సో దాని ప్రెజర్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు దీంట్లో. సో 4 టైర్స్ కూడా మీకు ఆటోమేటిక్ అవుతుంది. దీంట్లో మీకు ప్రెజర్ తక్కువైనా కూడా ఆటోమేటిక్గా అది బ్లింక్ అవుతుంది. అండ్ లైట్స్ కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ, లైట్ అసిస్టెన్స్ అండ్ ఫీచర్స్. మీరు అన్లాక్ చేసినప్పుడు 30 seconds or 10 seconds కూడా మీరు పెట్టుకోవచ్చు అన్నమాట టైమింగ్. ఆటోమేటిక్ మీ హెడ్ ల్యాంప్స్ అండ్ ఫాగ్ మీకు డిఆర్ఎల్ లైట్స్ ఆన్ అవుతుంది. కమింగ్ టు పాయింట్ ఆఫ్ పార్కింగ్ అండ్ మాన్యువల్ సిస్టమ్, మీరు ఫ్రంట్ టోన్ని అండ్ రియర్ టోన్ని కూడా వాల్యూమ్ మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లో పార్కింగ్ అండ్ మాన్యువల్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే మీరు రివర్స్ చేస్తున్నప్పుడు ఏమైనా ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా అది బ్రేక్ కొట్టేసుకుంటుంది. సో దిస్ అడ్వాన్స్ ఫీచర్. అండ్ నెక్స్ట్ కూడా ఇంకోటి ఏంటంటే మీరు రివర్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే లెఫ్ట్ సైడ్ మిర్రర్ కూడా మీకు ఆటోమేటిక్గా మీకు అడ్జస్ట్ అవుతుంది. అండ్ రియర్ వైపర్ కూడా క్లీన్ అవుతుంది అన్నమాట విండ్షీల్డ్ని. అండ్ ఓపెనింగ్ క్లోజింగ్ విండోస్ కూడా ఉంటుంది. మీరు అన్లాక్ చేసినప్పుడు ఓన్లీ సింగిల్ డోర్ కూడా మీరు అన్లాక్ చేసుకోవచ్చు, లేదా 4 doors కూడా పెట్టుకోవచ్చు. సో ఈ ఫీచర్స్ దీంట్లో మీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్లో అంటే మీకు ఎక్కువ టిప్ కావాలంటే ఇక్కడ కూడా డిస్ప్లే అవుతుంది. మన ఆప్షన్ సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు మన సెట్టింగ్స్లో. ఇక్కడ మన ఓవర్వ్యూలో చేంజ్ అవుతుంది ఇది. సో మన డిస్ప్లేస్ కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఓవర్వ్యూస్ చేంజ్ చేసుకోవచ్చు. క్లాసిక్ మనం వ్యూ పెట్టుకుంటే ఇక్కడ చేంజ్ అవుతుంది, లాంగ్ టర్మ్ కన్సెప్షన్ అలా చూపిస్తుంది దీంట్లో. అండ్ రేంజ్ కూడా పెట్టుకోవచ్చు మనం. స్లైడ్ చేస్తుంటే మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది, మీకు ఆడియో యాక్సిలరేషన్ మీకు ఎంత ఇస్తుందని చూపిస్తుంది దీంట్లో. కన్సెప్షన్, ఈ డిస్టెన్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. వ్యూ 1, వ్యూ 2. క్లాసిక్ ఏంటంటే బై డిఫాల్ట్ మీకు గేర్ షిఫ్టింగ్ చూపిస్తుంది, ప్లస్ స్పీడ్ చూపిస్తుంది ఇక్కడ దీంట్లో. ఫోక్స్‌వ్యాగన్లో మన డిఎస్జీ గేర్ బాక్స్ యూజ్ అవుతుంది మీకు ఈ సెగ్మెంట్స్లో, ప్రీమియం సెగ్మెంట్స్లో. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు గేర్ షిఫ్టింగ్లో స్మూత్ ఉంటుంది, జర్కన్ లాగే ఉంటుంది దీంట్లో. అండ్ పికప్ అండ్ పర్ఫార్మెన్స్ హై ఉంటుంది దీంట్లో. అండ్ ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది, తక్కువ ఆర్పిఎంలో హైర్ గేజ్ ఎంగేజ్ అవుతుంది. ఒక ఆర్పిఎం వరకు వెయిట్ చేసే అవసరం కూడా లేదు మన దాంట్లో. అండ్ నెక్స్ట్ దీంట్లో చూడండి రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్. అండ్ డిస్ప్లే కూడా మనకు చేంజ్ అవుతుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ కూడా మనం స్పోర్ట్స్ మోడ్ కావాలంటే స్పోర్ట్స్ మోడ్ ఎంగేజ్ చేసుకోవచ్చు. అండ్ ట్రిప్ట్రానిక్ మోడ్ కూడా ఉంటుంది దీంట్లో. గేర్ షిఫ్ట్స్ కూడా మనం ఇలా ప్లస్ చేసుకుంటే చాలు, మైనస్ ఆటోమేటిక్గా అవుతుంది. మైనస్ ఆప్షన్ కూడా ఉంది దీంట్లో. సో ఇట్స్ అడ్వాంటేజ్, డ్యూయల్ క్లచ్ ఉండడం వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది. అండ్ పెడల్ షిఫ్ట్స్ కూడా ఇక్కడ యాక్టివేట్ ఉంటుంది. ఈవెన్ ఇక్కడ నుంచి కూడా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు పెడల్ షిఫ్ట్స్ కూడా, ప్లస్ అండ్ మైనస్. మీరు ఒక స్పోర్ట్స్ కార్ డ్రైవ్లా ఫీల్ ఉంటుంది మీకు దీంట్లో. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే మన ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్రేక్ ఉంటుంది దీంట్లో. అండ్ నెక్స్ట్ దీంట్లో ఏంటంటే ఆటో హోల్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సపోజ్ మీరు డ్రైవ్ చేస్తున్నారు, ట్రాఫిక్ లాగారు, ఈ ఆటో హోల్డ్ బటన్ ప్రెస్ చేస్తున్నారు అనుకోండి, డ్రైవ్ మోడ్ ఉన్నా కూడా వెహికల్ మీకు మూవ్ కాదు, బ్రేక్ రిలీజ్ చేస్తే ఇట్ విల్ హోల్డ్. మళ్ళీ మీరు ఎక్సలరేటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వెహికల్ అనేది మూవ్ అవుతుంది. మళ్ళీ బ్రేక్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అది హోల్డ్ చేస్తుంది 4 టైర్స్ని. సో మీకు ఎక్కడన్నా మీకు వరీ అనవసరం డ్రైవింగ్లో. అండ్ దీంట్లో ఇంకా స్పెషల్ కూడా రివర్స్ చేసేటప్పుడు మీకు ఆటోమేటిక్గా మన మిర్రర్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. సో క్లియర్ వ్యూ ఉంటుంది మీకు, బ్యాక్ సైడ్ చేసినప్పుడు విజిబుల్ వెరీ క్లియర్గా ఉంటుంది.
అండ్ రియర్ విండ్షీల్డ్ కూడా ఒకసారి వైప్ అవుతుంది కూడా మీకు విండ్షీల్డ్ కూడా. అండ్ ఇది ఆటో డిమ్మింగ్ కూడా ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నైట్ టైంలో వ్యూ మిర్రర్ ఆటోమేటిక్ బ్లాక్ అవుతుంది. బ్యాక్ సైడ్ లైట్స్ మీకు మొత్తం టోటల్ డిమ్ చేస్తుంది, వెహికల్ ఉన్నట్టు చూపిస్తుంది మీకు. సో దానివల్ల ఏంటంటే ఫోకస్ అనేది మనకి ఐస్కి డైరెక్ట్ పడదు, ఎఫెక్ట్ అనేది పడదు. అండ్ నెక్స్ట్ దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ క్యారీ. అండ్ నెక్స్ట్ కూడా మనకి ఏంటంటే ఓన్లీ 2 persons సింగిల్ పర్సన్ డ్రైవ్ చేసినప్పుడు 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కూడా దీంట్లో బ్యాక్ వచ్చే వరకు మీకు ఏంటంటే సన్ రూఫ్ ఉంటుంది, పానోరామిక్. అండ్ వైట్ సన్ రూఫ్ ఉంటుంది ఇది క్లియర్. అండ్ నెక్స్ట్ దీంట్లో క్లోజింగ్ టైంలో కూడా మీకు ఒక బౌన్స్ బ్యాక్ సిస్టమ్ ఉంటుంది, మన సేఫ్టీ ఫీచర్. అండ్ దీంట్లో టోటల్లీ 6 స్పీకర్స్ ఉంటాయి. మీకు క్వాలిటీ సౌండ్ క్లారిటీ కూడా చూడండి. అండ్ ఇప్పుడు సైడ్స్ కూడా చూసాం మనం, కంప్లీట్గా బ్లాక్ కూడా చూడండి. టోటల్లీ కూపే డిజైన్ ఉంటుంది. ఈ కూపే డిజైన్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎయిర్ కట్ ఆఫ్ అని చెప్పాను కదా, స్టైలిష్ డిజైన్ ఉంటుంది ఈ కార్స్ అన్ని కూడా. సో రిచ్ లుక్ అండ్ ప్రీమియంనెస్ ఎక్కువ ఉంటుంది. ప్రీమియం కార్స్లోనే ఇలాంటి డిజైన్ వస్తుంది మీకు. అండ్ నెక్స్ట్ దీంట్లో ఇంకో అడ్వాన్స్ ఫీచర్ కూడా ఉంది. దీంట్లో మనం రివర్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు లోగో మీకు ట్విస్ట్ అయ్యి కెమెరా అనేది బయటకు వస్తుంది మీకు. అండ్ ఇలాంటి ఫీచర్ ఇంతకుముందు మన ఎలియర్ బీటీలో ఉండేది, నెక్స్ట్ మీకు పసైట్లో ఉండేది, నెక్స్ట్ దీంట్లో మన టీరాక్లో ఉంది. సో మీకు ఇలా స్టైలిష్ కూడా ఉంటుంది కెమెరా కూడా చూడండి. అండ్ దీంతోనే మీరు బూట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ మీరు బూట్ స్పేస్ తీసుకుంటే కూడా మీరు 445 లీటర్స్ ఉంటుంది, వెరీ హ్యూజ్ స్పేస్. అండ్ నెక్స్ట్ కూడా దీంట్లో మీకు ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ కానీ బూట్ యాక్సెస్ కూడా చేసుకోవచ్చు. దీంతో ఈజీ బూట్ యాక్సెస్, కంప్లీట్ ఫోల్డబుల్ చేసుకోవచ్చు. ఫుడ్ ఐటమ్స్ కానీ ఎనీథింగ్ మీరు పెట్టుకున్న బ్యాక్ సైడ్లో యూ కెన్ తీసుకోవచ్చు అక్కడి నుంచి మీరు. అండ్ నెక్స్ట్ మీరు స్పేర్ వీల్ కూడా మీకు ఎలా అంటే ఇలా మీరు డౌన్ ఉంటుంది, మీరు ఇలా హోల్డ్ చేసుకోవచ్చు. టూల్ కిట్ జాక్స్ దీంట్లో ఉంటుంది. అండ్ దీంట్లో 1 more ఫీచర్ కూడా ఉంది. సపోజ్ మీకు ఇన్కేస్ ఎక్కడన్నా మీకు హైవేస్లో ఎక్కడైనా టైర్ మీకు పంక్చర్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ ఎయిర్ లీకేజ్ దాంట్లో మీరు దాంట్లో పోస్తారు అనుకోండి, సర్టెన్ కిలోమీటర్స్ వరకు ఇది మీకు సపోర్ట్ అవుతుంది. ఆ లిక్విడ్ ఆ టైర్ని క్లోజ్ చేస్తుంది అనమాట. ఎక్కడైతే ఎయిర్ లీక్ అవుతుందో దాన్ని క్లోజ్ చేస్తుంది కంప్లీట్గా. లగేజ్ కూడా ఎక్స్ట్రా మీరు క్యారీ చేస్తున్నారు, హెవీ లగేజ్ క్యారీ చేస్తున్నారు, మీరు సీట్స్ కూడా ఇలా మీరు ఫోల్డబుల్ తీసుకోవచ్చు. యూ కెన్ యూజ్ హై బూట్ స్పేస్. ఇంకా హ్యూజ్ అవుతుంది మీకు. ఈవెన్ పడుకోవచ్చు కూడా, ఎవరైనా 6 feet పర్సన్ ఉన్నా 5 feet పర్సన్ ఉన్నా కూడా ఈజీలో మీరు పడుకోవచ్చు. సో మనం దీన్ని యూజ్ కూడా చేసుకోవచ్చు. 60 and 40 స్పీడ్ సీట్స్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి కంప్లీట్గా 100% సీట్ ఫోల్డబుల్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రా లగేజ్ ఉన్నా కూడా మీకు ఏంటంటే యూటిలైజ్ చేసుకోవచ్చు మీకు లగేజ్ స్పేస్ని కూడా టోటల్గా కంప్లీట్గా. ఇంకో ఫీచర్ కూడా దీన్ని కీలెస్ ఎంట్రీ అంటారు. దీంట్లో ఏంటంటే మీరు ఇట్లా స్పై చేస్తారంటే ఆటోమేటిక్గా మన విండోస్ మన డోర్స్ అని లాక్ అవుతుంది. అండ్ మీరు విండోస్ కూడా సన్ రూఫ్ కూడా క్లోజ్ చేసుకోవాలంటే జస్ట్ మీరు దీన్ని హోల్డ్ చేయండి, ఆటోమేటిక్గా మనకి విండోస్ కూడా అప్ అవుతుంది. సన్ రూఫ్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ టైర్ కూడా చూసినట్టయితే మీకు చూడండి, ఇది 215/55 R17 వీల్ సైజ్ ఉంటుంది. అండ్ మెఫిల్ డైమండ్ కట్ అలై వీల్, ఇది స్టైలిష్ డిజైన్. అండ్ ఈ టైర్లో కూడా మీకు ఏంటంటే రోడ్ గ్రిప్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ బ్రేకింగ్ సిస్టమ్లో కూడా అండ్ వెహికల్ కూడా టైర్స్ కూడా మీకు ఎక్కువ స్కిడీ కాకుండా మీకు కంట్రోల్ ఉంటుంది మీకు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఫోక్స్ వ్యాగన్ టీరాక్ గురించి కంప్లీట్ వాక్ అరౌండ్. సో మరిన్ని వీడియోస్ కోసం మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా, క్లారిఫికేషన్స్ ఉన్నా కూడా మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.